కేసీఆర్ ఏదైతే మొదలుపెట్టాడో ఈరోజు రేవంత్ రెడ్డి అదే పల్లె వెతుకున్నాడు. ఎక్కడ జరిగిందో అన్యాయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విధానం ఏదైనా మార్చామా? కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రకంగా తెలంగాణకు కేటాయింపులు జరిగేదో, ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు జరిగేదో, వివిధ రాష్ట్రాల కేటాయింపులు జరిగేదో అదే పద్ధతి మేము పాటిస్తూ ఉన్నాం. ఏం మార్పు చేయలే. మార్పు చేసినామంటే ఒకటి చేశాం. 32% డివల్యూషన్ ఫండ్స్ కింద రాష్ట్రాలకు వచ్చేదో 32%, దాన్ని 42% పెంచాం. ఎట్ ఎ టైం 10% ఎట్ ఎ టైం పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారే దక్కుతుంది. ఆడలేక మధ్యలో బాగలేదన్నట్టు మహానుభావులు కేసీఆర్, రేవంత్ రెడ్డి వైఖరి ఆ రకంగానే ఉంది. హరీష్ రావు కూడా మాట్లాడుతున్నాడు మధ్యలో. మీరు అధికారంలో ఉన్నప్పుడు సిద్దిపేటకి ఎంత తీసుకెళ్లారు, గజ్వేల్కి ఎంత తీసుకెళ్లారు, భూపాలకి ఎంత ఇచ్చారు, ఆసిఫాబాద్ ఎందుకు ఇచ్చారో చెప్తాడు హరీష్ రావు గారు చెప్పాలి. కాబట్టి ఈరోజు మేమైతే చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపులో ఏ రకమైనటువంటి పక్షపాతం లేదు. నిష్పక్షపాతంగా అది కేరళ అయినా, అది గుజరాత్ అయినా, అది ఉత్తరప్రదేశ్ అయినా, అది తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విధానాన్ని మేము అమలు చేస్తున్నాం తప్ప ఆ పాలసీని ఎక్కడ కూడా మార్చలేదు. ఏం జరిగింది? నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చి టీవీ స్క్రోలింగ్లో చూస్తున్నాను. రేవు పార్టీ ఎట్లుంటుందో నాకు తెలియదు. ఇంతవరకు రేవు పార్టీ దేని అంటారో కూడా తెలియదు. ఆ కొకైన్ పేరు కూడా అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటాం, మీ టీవీలలో పేపర్లో. మద్యం పర్మిషన్ లేకుండా మద్యం సరఫరా చేశారు, కేసు పెట్టామని పోలీసులు చెప్పినట్టు స్క్రోలింగ్ వస్తూ ఉంది. నాకు ఈరోజు చూసిన తర్వాత అది నిజమో కాదో దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే, అది ఎవరిదైనా సరే, ఎవరి ఫామ్ హౌస్ అయినా, అది ముఖ్యమంత్రి బంధువుదైనా, మాజీ ముఖ్యమంత్రి బంధువుదైనా, అది దర్యాప్తు జరపాలి. దాంట్లో భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇది. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, టీవీలలో చూశాను. నాకు అది చూసినప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఒక పథకం ప్రకారము ఈ యొక్క డ్రగ్స్ మైండ్లలో పెట్టి అక్రమ కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారు. నేను ఏదో ఒక మంచి విషయాలు చెప్పిన మళ్ళీ అది ఇది వస్తుందో నా భయమవుతుంది. నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ఆ టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్ చూసిన తర్వాత. మీరు అందరూ తెలుసు, కేసీఆర్ ఒక 3.5 గంటల రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిండు. ఒక 4-5 గంటల సినిమా చూపించింది మీ అందరికీ, ఫామ్ హౌస్ ఫైల్స్ అని. జ్ఞాపకం ఉందో లేదు? ఫామ్ హౌస్ ఫైల్స్ నువ్వేనా? ఫామ్ హౌస్ ఫైల్స్ సేమ్ టీఆర్ఎస్ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగానైతే ఆ స్వామీజీ ఎవరో ఇంతవరకు మాకు తెలియదు. నేను అప్పుడు కూడా పార్టీలో ఉన్నాను. ఆ స్వామీజీ ఎవరో తెలియదు మాకు. ఏ స్వామీజీ పోయిండట, ఏదో 3 ఎమ్మెల్యేలను 2 ఎమ్మెల్యేలను డబ్బులు ఇవ్వడానికి పోయిండు, డబ్బులు దొరికాయని చెప్పారు. ఇంతవరకు ₹1 కూడా డిపాజిట్ చేయలే. సిట్ వేసినట్టు పోయినుండే కేసీఆర్, అదేమైందో తెలియదు. ఆ వీడియోలన్నీ దొంగ వీడియోలు తీసి ఫోన్ ట్యాపింగ్లు చేసి మొత్తము దేశమంతా హైకోర్టు జడ్జీలకు అన్ని రాజకీయ పార్టీలకు కేసీఆర్ పంపాడు.
అందులో ఆయన చెప్పాడు, మా ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఢిల్లీ కుట్ర పనింది, నేను ఇప్పుడు చెప్పబోతున్నా, భూమి బద్దలవుతుంది, ఆకాశం ఊడిపడుతుందని చెప్పిండు. ఇదే వర్డు నేను ఇప్పుడు చెప్తే ప్రపంచమంతా నివరబోతుంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అన్నాడు. ఏమైందో మీరు చూశారు. చివరకు అదంతా కుట్ర అని ఆయన హయాంలో ఉన్నటువంటి పోలీసులే ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ కానీ లేక టీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయాలు ఈ రకమైనటువంటి వ్యవహారాల చుట్టూ తిప్పొద్దు. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా దర్యాప్తు జరపాలి, చట్టం తన పని చేసుకోవాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని ఆ రోజు కేసీఆర్, ఈరోజు కేసీఆర్ బంధువుల ఇల్లు అని చెప్పి రేడి చేయడం రేవంత్ రెడ్డి,